అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు మాకు గౌరవ వేతనంతో ఫుల్ టైం వర్కర్లుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాతో పనిచేయించుకుంటూ ఈరోజు గౌరవ వేతనం ఇచ్చి అధికారుల వేధింపులు రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అదేవిధంగా ఈరోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని మినిట్స్ కాపీ ప్రభుత్వం ఇచ్చింది, అది నెరవేర్స్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం వాడి వర్గాలకు ఇస్తా ఉన్నారంటే పని భారాన్ని పెంచుతున్నారు. కనీసం ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి అని ఆలోచించడం లేదు ప్రభుత్వం. అందరూ మహిళలు పనిచేస్తున్నారు. 90% అందరూ కూడా ఈ కుటుంబము ఈ అంగన్వాడీ జీతంతో బతికే వాళ్ళు ఉన్నారు. కనీసం పిలిచి మాట్లాడదామన్న ప్రభుత్వానికి ఆలోచన. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 42 రోజులు సమ్మె చేశాము. 3 సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వము నెరవేరుస్తామని చెప్తున్నదే తప్ప 2 సంవత్సరాలైనా కూడా యొక్క అంగన్వాడీలకు వేతనాలు అయితే పెంచలేదు. పని భారం పెంచుతూ ఉన్నది. ఈ రోజు సీనియారిటీని బట్టి శాలరీస్ లేవు, వేసవి సెలవులు లేవు, రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వాళ్ళ వీపులు మూతలైపోతున్నాయి. ఈ యొక్క రకరకాల యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఐఎఫ్టీ రాష్ట్ర సంఘాలు రెండు కలిసి కూడా ఈ యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి 42 రోజుల సమ్మె సందర్భంగా మినిస్ట్రీలో ఇచ్చిన హామీలని మేము అధికారానికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. అదేవిధంగానే యాప్లు తగ్గించండి, పని భార్యను తగ్గించండి అని కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ అనేసని గత 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ నవచేతన యాప్ను తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ని రద్దు చేయాలి. ఈ యాప్ వల్ల ఒక్కొక్క పిల్లోడికి స్క్రీనింగ్ చేయాలంటేనే 20 నిమిషాలు పడడానికి ఈ యాప్ని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఈ యొక్క సర్వేలను కూడా అంగన్వాడీ వాళ్ళ పని పెట్టి ఈ సర్వేలను చేయండి అని ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు 13వ తారీఖు చర్చలని చెప్తా ఉన్నారు. చర్చల్లోనే న్యాయం చేయాలని కోరుతున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గట్టే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం.